హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చెల్లె వాళ్ళైతే గృహప్రవేశం ఉంది ఈరోజు. అందుకే కుండలో ఇలా అన్నీ తెచ్చి అన్నీ పూజించడం ఇట్లా అత్తమ్మ అట్లా చెప్తుంటే అన్నీ విధానంగా పూజించుకొని చున్నము, బొట్లు, కంకణాలు కట్టుడు అన్నీ ఒక్కొక్క దానికి మామిడాకులతోటి. ఇక్కడైతే కుండలు పూజించినాక ఇక తల్లి గుంజ అని తల్లి గుంజకు కంకణం కడుతుంది వాళ్ళ ఆడపడుసు. కంకణం కట్టాలంటే ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక చప్పుడుతోటి కుండలు కూరలు చేసుడు అయిపోయే ముందు బయటకు ఇక వాకిట్లో చేయాలంటే పందిరి కింద వాకిట్లో చేసిండ్రు. ఇందాకనేమో కుండలన్నీ కడుక్కొచ్చిర్రు. ఇప్పుడేమో అత్తమ్మ అన్ని కంకణాలు పోసింది. ఇక చెల్లె బయటకు వచ్చింది. అన్ని కంకణాలు కూడా కట్టి చప్పుడుతోని బయటకు తీసుకుపోవాలి. అన్నీ చున్నము ఇవన్నీ పెట్టుకుని తర్వాత ఫస్ట్ ఏమో చెల్లి వచ్చి గాజులు వేసుకోవాలని చెప్పేసి గాజులు తీసుకొచ్చింది. గాజులు అందరికి ఇచ్చిన తర్వాత ఇంకా చున్నం పెట్టినాక అన్నీ మళ్ళీ గురుగులలో అన్నట్టు 5 నవధాన్యాలు తీసుకొని పోవాలని పసుపు, కుంకుమ, దూది, ఇంకా ప్రతి ఒక్కటి ఉప్పు ఇవన్నీ పెట్టుకొని తీసుకెళ్ళాలని మనిషి తలా ఒకటి పట్టుకుందామని ఒకటి పెద్ద నీళ్ళ బిందె బుదించుకొని అన్నీ రెడీ చేసుకున్నారు. అన్ని రకాలు నింపుకోవాలి, నిండుగా పోవాలి ఇంట్లో. కానీ అన్నీ చెప్తుంటే ఒక్కొక్క రకంగా అన్నీ నింపి రెడీగా పెట్టుకున్నారు. రెడీగా పెట్టుకుని చెల్లి ఇట్లా తీసుకుపోవాలి, అట్లా తీసుకుపోవాలా అని చెప్పి అయితే చెల్లి అయితే మంగళారతి పట్టుకుంది. వాళ్ళ బిడ్డ కూరాడు పట్టుకున్నది. ఇంకోటి కూడా 5 అయితే 5 కూరాడులు పట్టుకొని ఇక తలా ఒకటి పట్టుకొని అయితే ఇంట్లోకైతే అడుగులు పెట్టిండ్రు. కూరాడు ఎత్తుకుంది. ఇక వాళ్ళ బిడ్డనైతే కూరాడు ఎత్తుకుంది. తర్వాత వాళ్ళ బిడ్డ ఎత్తుకున్నాక ఇక అందరు మనిషి కోటి పట్టుకున్నారు. అందరు ఇంట్లోకి వచ్చి కూరలు ఇక్కడ గాడిపోయిలు అని అంటారు. గాడిపోయిలు వేసి కూరళ్ళ దగ్గర బియ్యం పోసుకొని గాడిపోయిలు వేపిస్తుంది మా అత్తమ్మనైతే. ఆడికి వచ్చినాక స్టవ్ దగ్గర పాలు పొంగియాలని చెప్పింది. మా అత్తమ్మకు అన్నీ తెలుసు కాబట్టి మా మేనత్త ఎలా చెప్తే అలా పాలకుంటా మా చెల్లె ముందుకు సాగుతూ ఉన్నది. మళ్ళీ బయటకు వచ్చి వాటర్ నింపాలి కుండలల్లోని. వాటర్ 5 నింపాలని కుండలల్లోనైతే నిండు ఉండాలని కూరాటి కుండలలో నీళ్లు నింపుతున్నారు. నీళ్లు నింపుడు అయిపోయినాక ఆడబిడ్డతోని పాలు పొంగిస్తున్నారు. ఇంకా మొత్తం అయితే హ్యాపీగా డాలీ అయితే హ్యాపీగా పాలు పొంగించింది. డాలీ అంటే మా చెల్లె బిడ్డ. పాలు పొంగించుకున్నాక దేవుడికి మంచిగా దండం పెట్టుకుంది. అందులో బియ్యం వేసి పరమాన్నం వండిన తర్వాత మళ్ళీ దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలి. అందులో అయితే బెల్లం వేస్తుంది డాలీ. తర్వాత ఇంకా ముందుకు 5 సార్లు వేపిస్తుంది. తర్వాత ఇంకా గృహప్రవేశం స్టార్ట్ అయింది. పాలు పొంగించడాక పంతులు అక్కడ కూర్చుండి నవగ్రహాలు పెట్టి నవగ్రహాలకు పూజ కొనసాగుతున్నది. అన్నీ సాంప్రదాయబద్ధంగా పంతులు అక్కడి మెదక్లో పంతులు అయితే అన్ని విధాల మంచిగా చెప్పుకుంటూ చేపిస్తున్నారు. తర్వాత మా మరిది అయితే కూర్చుండి నవగ్రహాల పూజ దగ్గర నవగ్రహాల పూజ అయితే చేపిస్తూ ఉన్నారు. చాలా మంచిగా అనిపించింది అక్కడ నవగ్రహాల పూజ అవుతుంటే. ఇంకా ఇక్కడ చప్పుడు వాళ్ళు అయితే గడిపోసారి సౌండ్ చేయాలంటే పక్కనే కూర్చున్నారు. ఇక్కడైతే కళ్యాణానికి రెడీ చేసుకున్నారు. అది కాగానే నవగ్రహాల పూజ కాగానే కళ్యాణంకు రెడీగా ఉండాలని పంతులు గారు చెప్పిండు. మా చెల్లె వాళ్ళ ఇంట్లోనైతే కళ్యాణంకి అయితే రెడీ చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మంచిగా సిరా చేస్తున్నారు. కళ్యాణం అయినాకనే సత్యనారాయణ పూజకు కూర్చోవాలని రెడీగా. వాళ్ళ ఫ్రెండ్ అయితే ఎంత హడావుడి చేస్తుందంటే అంత హడావుడి చేస్తుంది. ఇంకా అది అయిపోలేదు. అందుకే మళ్ళీ అక్కడ పూజ దగ్గరికి మళ్ళీ నేను ఇక్కడ వచ్చిన ప్రసాదం దగ్గరికి ఇంకా అన్నీ సాంప్రదాయబద్ధంగా చేపిస్తున్నాడు. ఆయన టీచర్ అయినా కానీ చాలా బాగా చేపిస్తున్నాడు. లీవ్ పెట్టుకొని అయితే చెల్లె రమ్మంటే ఏ పూజకైనా కానీ చెల్లె రమ్మనగానే వస్తారు. అక్కడ నవగ్రహాల పూజ అయిపోగానే ఆరాధిస్తుంది. ఇక ఇంకా డాలీ పక్కన ఉంది అయితే ఇంకో చిన్న చెల్లె బిడ్డ ఆమె. తర్వాత ఇంకా ఇక్కడ కళ్యాణంకి అయితే అక్కడ పూజ అయ్యి ఆరతి కాగానే ఇక్కడ కళ్యాణంకి కూర్చుండబెట్టాడు. కళ్యాణం స్టార్ట్ చేయించిండు పంతులు. కళ్యాణం అయితే సాంప్రదాయబద్ధంగా చాలా బాగా దేవదేవతలు వెంకటేశ్వరుడు కళ్యాణం, లక్ష్మీ దిగి వచ్చినంత కళ్యాణం అంగరంగ వైభవంగా అయితే కళ్యాణం జరిగింది. శ్రీనివాస్ పద్మావతిల కళ్యాణం జరిగినట్టుగానే అనిపించింది. ఇంట్లో లక్ష్మీనారాయణుల కళ్యాణం జరిగినట్టుగానే అనిపించింది మాకైతే. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా ముద్దుగా రెడీ చేసిండ్రు అన్నారు. సేమ్ ఇక
కళ్యాణం అంటే ఎంత అన్నీ ఏ ఒక్కటి మిస్ కాకుండా కూడా కన్యాదానము అన్ని విధానంగా చేపించారు. చాలా బాగా అనిపించింది. అందరూ ఉన్నారు కళ్యాణం కూడా, చిన్నమ్మ వాళ్ళు, వాళ్ళ తోటి కోడళ్ళు, వాళ్ళ ఆడబిడ్డలు అంతా ఉండైతే వాళ్ళ మర్దన్లు అందరు కలిసి అయితే మంచి టైంకు అందరు లేట్ వచ్చిండ్రు. కానీ ఉన్న వాళ్ళ ఇంటి వాళ్ళైతే అందరు కలిసి అయితే కళ్యాణంకి అయితే సిద్ధంగా అవుతుంటే భలే సంతోషంగా చూస్తూ ఉన్నారు అందరూ. ఇక జీలకర్ర బెల్లంకు రెడీ అవుతుంది ఇక్కడ. అమ్మవారు అయ్యవారు అయితే జీలకర్ర బెల్లం పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ దేవదేవుళ్ళే దిగి వచ్చినంత కళ్యాణం అనిపించింది చెల్లె వాళ్ళ ఇంట్లో. అంగరంగ వైభవంగా సంతోషంగా చేసుకుంది చెల్లె కళ్యాణం. మంచిగా అనిపించింది. మీకందరికీ కళ్యాణం నచ్చితే ఒక కామెంట్ చేయండి. చెల్లె వాళ్ళదైతే చిన్న చిన్న పార్ట్స్ కూడా నేను వీలైనంత మట్టుకు ట్రై చేసుకొని కళ్యాణంది అంతా తీసుకొని వచ్చిన మీకందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. నేనైతే ఇంకా ముందుకు తీస్తూనే ఉంటా, కొంచెం జరుగుతూనే ఉంటుంది ఈ స్టోరీ అయితే. కళ్యాణం అయిపోయాక తర్వాత సత్యనారాయణ పూజ ఉంటుంది. ఈ కళ్యాణం ఇంకా చాలా బాగా జరిగింది. బాగా సేవ్ చేసిండు కళ్యాణం. నేనైతే చిన్న చిన్న పాటలు తీసుకున్నాను. మీకందరికీ బోర్ అయితే రావద్దని అయితే కోరుకుంటున్నాను. ఇక మా చెల్లె మరిదైతే దండలు కళ్యాణం కాడనైతే హ్యాపీగా దేవుడి గుళ్ళల్లో ఎలా చేస్తారో దేవుడికి సంతోషం అనిపించాలని పంతులు దండాలు ఇయ్యగానే మా చెల్లె వాళ్ళు చిన్న స్టెప్స్ అయితే వేసిండ్రు. చాలా సంతోషం అనిపించింది మాకు. చెల్లె వాళ్ళైతే కళ్యాణంకి అయితే దేవుని గుళ్ళలో స్టెప్స్ వేసినట్టు ఎవ్వరు చెప్పకుండానే వాళ్ళు దండలు వేయగానే ముందుకు సాగిపోయిండ్రు. అందరైతే హ్యాపీ ఫీల్ అయ్యిండ్రు చెల్లె వాళ్ళు అంతా. అది అయిపోగానే స్టెప్స్ వేసి అయిపోగానే దండలు మార్చారు స్వామివారికి, అమ్మవారికి అయితే అందరు హ్యాపీ ఫీల్ అయ్యిండ్రు. చెల్లె ఒక స్టెప్ వేయగానే మేమందరం అయితే ఇక అందరం అనుకోలే చెల్లె అంత స్టెప్ వేస్తుంది అని. సడన్గానే అయితే అందరు హ్యాపీ ఫీల్ అయ్యారు. అందరూ క్లాప్స్ కొట్టిర్రు చెల్లె స్టెప్స్ వేయగానే. చెల్లె చూసుకుంటలేదు తర్వాత. నాకు అట్లా వేస్తుందని ఎవరు గెజ్ చేయకుండానే స్టెప్స్ వేసింది. కళ్యాణం అయిపోయాక ఇంక ఇట్లా ఓడి బియ్యానికి కలపడానికి సిద్ధమవుతుంది. కన్యాదానం అయిపోగానే ఓడి బియ్యం కలపమని చెప్తుంది. ఇలా చేయాలని పంతులు గారికి ఏ చిన్న డౌట్ వచ్చినా పంతులు గారి చెవిలోనైతే చెప్తుంది చెల్లె. సాంప్రదాయబద్ధంగానే ఉండాలని చెప్తుంది. అందరి సలహా తీసుకుంటుంది. మధ్యలో చెల్లెనైతే అడుగుతుంటే ఎవరు ఏ విధానంగా ఆ విధానంగా చేయని చెప్తున్నారు. అక్కడ ఒడిబియ్యం కలిపి పెట్టినాక మళ్ళీ తలంబ్రాలు అయితే తీసుకొచ్చారు. ఇప్పుడైతే దండలు మార్చినాక తలంబ్రాలు పోయడానికి సిద్ధమవుతారు చెల్లె మా మరిది అయితే. అమ్మవారికి స్వామివారికి ఏదో పెట్టాలని మధ్యలో చెప్తున్నాడు అయ్యవారు. ఆ మంత్రం చెప్తుంటే వాళ్ళు చెప్పిన తర్వాత తలంబ్రాలు పోయడానికైతే వాళ్ళే కళ్యాణం చేసుకున్నంత సంతోషం అనిపించింది. అందరు విన్న మా అత్తమ్మ వాళ్ళకి అందరు ముందట కూర్చుండి చెప్తున్నారు. ఇప్పుడైతే తలంబ్రాలు పోస్తున్నారు స్వామివారికి. ముందుకు పోతూ ఉంటుంది వీడియోనైతే. చాలా బాగా నచ్చింది అక్కడ కళ్యాణం చేస్తుంటే. నిజంగా గుళ్ళల్లో ఎంత బాగా కళ్యాణం చేస్తారో అక్కడ ఇంట్లో కూడా అంత మంచిగా చేసిండు గురువుగారు. మాకైతే కళ్ళు తరం కాలేదు. నాకైతే హ్యాపీ ఫీల్ అయింది. అక్కడ కూర్చున్నంతసేపు అయితే అయ్యవారు మీరు ఎక్కడ ఉంటారంటే నేను మెదక్లో ఉంటానమ్మా, మీకేదైనా డౌట్ వస్తే మీకు ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయొచ్చు కూడా, నేను టీచర్ అయినా నేను అన్నిట్లలో పాల్గొంటానని చెప్పిండు. సరే గురువుగారు అని చెప్పాను నేను. ఇంకా అప్పుడు కన్యాదానం తలంబ్రాలు అయిపోయాక ఓడి బియ్యం అయితే పొయ్యాలి అమ్మవారికి అని చెప్పేసి ఓడి బియ్యం పోస్తుంది. ఒక్కొక్కటి ముందుకు సాగుతుంది. నేను మధ్యలో కీప్ చేసినాను. తర్వాత గురువుగారు హడావుడి చేస్తున్నాడు పూజ కోసమని కొద్దిగా మాకు బ్రేక్ ఇస్తే మేమంతలో చెల్లె వాళ్ళ ఫ్రెండు, చెల్లె వాళ్ళ మర్దన్లు కలిసి అయితే పూజకు రెడీ చేస్తారు. అక్కడ పూజ అవుతుండ లోపలనే ఇక్కడ మళ్ళీ యజ్ఞం చేసుకుంది చెల్లె. బయట సైడ్ ఒక సెటర్ వేసుకుంది. చెల్లెకైతే సారీస్ షాప్ ఉంటుంది. మీకందరికీ సారీస్ కూడా అప్పుడప్పుడు పెడుతుంటా నేను, మీరు చూస్తూ ఉండాలి. చాలా బాగుంటాయి చెల్లె దగ్గర మెదక్లో సారీస్. ఎన్నో ఒక 10-15 సంవత్సరాల నుంచి అయితే అమ్ముకుంటుంది చెల్లె. ఇంట్లోనే బాగుండదు అని చెప్పి అయితే ఇప్పుడైతే సెటర్ వేసుకుంది. దాంట్లోనైతే హోమం
కలవాలా అని చెప్పాడట పంతులు గారు. యజ్ఞం చేస్తున్నారు, యజ్ఞం చేయాలని చెప్పాడట. లాస్ట్కి అయితే అక్కడ యజ్ఞం చేసిండ్రు. పూర్ణావతి ఇవన్నీ చాలా బాగా చెప్పిండు పంతులు. యజ్ఞం అయితే చాలా బాగా సేపు చేసిండు. ఇదైతే బయటకే ఉంది సెటరు, రోడ్డుకుంటుంది. చాలాసేపు అయింది అక్కడ కూడా. నేను అది కూడా బాగానే కవర్ చేసిన వీడియో. షార్ట్ చేయాలని అనిపించలేదు. తీసినప్పుడైతే చాలా బాగా తీద్దామని అయితే అనిపించింది నాకు. మీకు అందరికీ బోర్ రావద్దని నేను ఇవన్నీ పంతులు ఇలా చేసిండని అయితే చెప్తున్నా. బోరు ఫీల్ కాకండి. నా మాటలు బాగుంటే మీరు కామెంట్ చేస్తుండండి. నేను ఇలాంటి వీడియోలు నా గొంతు నచ్చి మీకు నాకు కామెంట్ చేస్తే నేను అన్నీ నా వాయిస్ ఓవర్ ఇచ్చే చెయ్యాలని అనుకుంటున్నాను. నేను అందుకోసమే ఇది చెల్లె వాళ్ళ వీడియో చేసిన. ఇప్పుడైతే పూర్ణావతి అయిపోయింది. ఇది నా గొంతు బాగుందని అంటేనే నేను ముందుకు సాగుతాను, లేకపోతే ఏదో విధానంగా ఏదో ఒకటి చేస్తుంటాను. ఇంకా తర్వాత అక్కడ యజ్ఞం మీదకి వచ్చినాక ఇక్కడ ఓడి బియ్యం అయితే పోస్తున్నారు. చిన్నాన్న అంటే నాన్న వాళ్ళ తమ్ముడు, ఈమె చిన్నమ్మ, అమ్మ వాళ్ళకి తోటి కోడలు. చిన్నమ్మ వాళ్ళకు అయితే బట్టలు ముందే పెట్టేసేసుకొని ఓడి బియ్యం పోస్తారు. కళ్యాణం కాగానే మా దాంట్లోనైతే అందరి దాంట్లో పోస్తారు. అంటే కొన్ని సాంప్రదాయాలు కొందరికి ఉంటాయి, కొందరికి ఉండయి. చెల్లి అయితే ముందే కొత్త చీర కట్టుకున్నాను అని చెప్పింది. అంటే బట్టలు అయితే ముట్టిస్తాం బిడ్డ, దాంట్లోనే బియ్యం పోస్తాము అని చెప్పింది చిన్నమ్మకు. చెప్తే సరే అని అన్నది. అన్న తర్వాత ఓడి బియ్యం అయితే చిన్నమ్మ అయితే ముందు పోయాలంటే పోస్తున్నది. నెక్స్ట్ ఒక్కొక్కరు 5గురు అన్న 9గురు అన్న పోస్తారు. ముందైతే అమ్మ పోస్తుంది. అమ్మ పోసినాక ఇంకెవరైనా పోయొచ్చు. వెయిట్ పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెల్లె అంటే, మళ్ళీ ఇంకో చెల్లె అయితే వచ్చి పక్కన కూర్చున్నది. అప్పుడు తర్వాత ఓడి బియ్యం అయిపోయినాక సత్యనారాయణ పూజ కాడ వచ్చి కూర్చున్నారు. సత్యనారాయణ పూజ మీదకి లేచి వాళ్ళ ఆడబిడ్డకు ఓడి బియ్యం పోసింది మా చెల్లె. వాళ్ళ ఇంటి ఆడబిడ్డ తర్వాత, వాళ్ళ ఆడబిడ్డ తర్వాత చెల్లెబిడ్డ తర్వాత ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్. పూజలంతా అయిపోయినాక వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిండ్రు. మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే గిఫ్ట్లు అయితే చెప్తున్నది. మాకైతే చెప్పింది చెల్లె. మా ఫ్రెండ్స్కి ఎవరికి వచ్చిన గిఫ్ట్ మిస్ కావద్దు. అందరికీ శారీస్ పెట్టింది. మేమేమో చూసుకుంటూ ఇస్తున్నాము. చెల్లెనేమో అందరికీ ఇలా కవర్లల్లో పెట్టుకుంటూ ఇస్తుంది శారీసు. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మా చెల్లె వాళ్ళ వీడియో వాళ్ళ ఫ్రెండ్స్తోనైతే చెల్లె ఎంజాయ్ చేస్తుంది.